సోను రామన్న నిండా లోపల ఉన్నారా? నేను రాత్రి ఎప్పుడు నాగేశ్వరికి వెళ్ళాను. Medal, go. Medal. You will see the breakfast arranged. You better go now after taking. All happy birthday. ఇల్లు గుట్టలు కుక్కతో అయినా వాళ్ళని వాళ్ళు వెళ్ళిపోయాడు. అయితే వెళ్ళండి బేటా. ఓకే నేను రాత్రి ఎప్పుడు నాగేశ్వరికి వెళ్ళాను. సరే అన్న అన్నకి Amazing having finished the first favor. You finished? You hit the mat already? Hit the mat. 2.5 kilometers. Again you have to go 21. And then 21. This side, sir. No, fine. ओके तेलंगाना रनर्स थैंक यू सो मच. हम लोगों ने बहुत मज़ा किया, बहुत इंजॉय किया. सीरीज इज फुल ऑफ फन. बहुत सीनिक ब्यूटी भी थी. सीनिक ब्यूटी था, सीनिक व्यू था, बहुत अच्छा था, बहुत अच्छा अरेंजमेंट था. The trail was well organized, volunteers were everywhere. आपकी markings तरक्की थी वो बहुत अच्छी थी. And the refreshments were awesome. रिफ्रेशमेंट जगह जगह रिफ्रेशमेंट्स थी, हमें बहुत अच्छा लगा. इतना अच्छा वेदर था. थैंक यू फॉर ऑर्गेनाइजिंग दिस. वी एंजॉयड इट अ लॉट. विकाराबाद की हवा, विकाराबाद की हवा, हर की दवा. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. 21 విజయ్ గారు వికారాబాద్ విజయ్ గారు ఈ రోజు అనంతగిరి కొండలలో పచ్చటి ఆహ్లాదకరమైన వికారాబాద్ జనాల ప్రాంతంలోని అన్ని డిస్టిక్లకు సంబంధించి మన వికారాబాద్ అనంతగిరి కొండలను అందరికీ చూపించడం, పరిచయం చేయడము, ఈ కొండలలో ఆహ్లాదకరమైన వాతావరణంలో పరిగెత్తించడం అనేది ఒక ఆరోగ్యకరమైనటువంటి సూచకం. ఇందులో ఈ ట్రాక్ను గతంలో కూడా ఫ్యూచర్లో కూడా ట్రాక్ను కన్ఫర్మ్ చేసి వికారాబాద్ పక్కన ప్రజలకు ఆ ట్రాక్ ద్వారా దాన్ని పర్మనెంట్ చేసి దాన్ని డస్ట్ కంకర సమ్ ఏదైనా వేసి ఒక ట్రాక్ లాగా క్రియేట్ చేస్తే ఈరోజు తొందరగా ఈరోజు చెడు అలవాట్లు ఉన్నటువంటి యువత ఈరోజు ఆరోగ్యంగా జీవిస్తారని నేను ఆశిస్తున్నాను. ఈరోజు అడ్డమైన మత్తు పానీయాలకు, డ్రగ్స్కు, అవుతూ ఉన్నారు. ఆయుష్ కూడా తక్కువ వల్ల ఈ వ్యాయామం అనేటువంటిది సర్వరోగ నివారిణి. పొద్దున లేచి ఒక మినిమం ఒక 2 గంటల రోజు చెమట తీయడం వల్ల మనిషి ఆయుష్ పెరుగుతుందని నేను ఆశిస్తున్నా. ఈరోజు ఈ అనంతగిరిలో ఈరోజు నేను 10K రన్ ఫినిష్ చేసినాను. అన్న 21K రన్ ఫినిష్ చేశాడు, 10K రన్ ఫినిష్ చేశాడు. చాలా సంతోషకరమైన విషయం. థ్యాంక్ యూ సో మచ్. శుభోదయం అండి. నా పేరు జ్ఞానేశ్వర్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను యాజ్ ఎ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్గా. సో ఈ యొక్క తెలంగాణ రన్ వికారాబాద్కి అనంతగిరి తెలిసి ఎవ్రీ ఇయర్ లేకపోతే ఆల్టర్నేట్ ఇయర్స్కి మేము ఫ్యామిలీ మెంబర్ ఇక్కడ గెట్ టుగెదర్కి మాత్రం వస్తాము. కానీ ఈసారి మాత్రం ఈ తెలంగాణ రన్ని స్పాన్సర్ చేశారు. ఆర్గనైజర్కి చాలా ధన్యవాదాలు. ఎందుకంటే
ఏజ్కి పరిమితం లేదు. ఈ అనంతగిరి హిల్స్ అనేది ఒక ప్రకృతి వనం ఇది. ఎందుకంటే ఇది పూర్వకాలంలో టీబీ వచ్చినా ఏ అనారోగ్యులైనా కూడా ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఉండేసి ఇక ప్రకృతి వనంలో ఉండేసి ఆరోగ్యం మెరుగుపరుచుకొని ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకొని పోయింది టీబీకి. ఇప్పుడంటే హాస్పిటల్స్ వచ్చినాయి. సిటీ అంతా పొల్యూషన్ అయిపోయింది. ఈ యొక్క రన్ వల్ల ఈ యొక్క 5K 10K 21 and 32 రన్ల పార్టిసిపేట్ చేసిన అందరూ కూడా ఒక న్యాచురల్ ఎనర్జెటిక్ బూస్టప్ అయినట్టు లెక్క ఇది. కాబట్టి మరొకసారి ఈ యొక్క తెలంగాణ రన్నర్స్కి, ఆర్గనైజర్స్కి అండ్ స్పాన్సర్కి మరి స్పీకర్ గారికి ధన్యవాదాలు. ఫారెస్ట్లో రన్ అనేది చాలా బాగుంది. ఫస్ట్ ఎక్స్పీరియన్స్. సో అరేంజ్మెంట్స్ కూడా బాగా చేశారు. సో ట్రయల్ రన్గా చేశారు కానీ సో ఇట్ విల్ బీ గోయింగ్ టు బీ సక్సెస్. ఇట్ ఈస్ ఏ జంగల్లో మనము చేయడం అనేది ఫస్ట్ టైం రన్. సో మిగతా రన్స్ ఏదైనా కూడా కాంక్రీట్లో చేస్తున్నాము. సో జంగిల్లో వాక్ మీద చేయడము చాలా బాగుంది. సో ఆర్గనైజర్స్ ఆర్ వెల్ డన్. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ మార్నింగ్, దిస్ ఈజ్ జగన్, తెలంగాణ రన్ ప్రెసిడెంట్ని. ఇది అనంతగిరి రన్ అనేది ఫస్ట్ టైం, ఒక ట్రయల్ రన్ అనేది ఫస్ట్ టైం మేము కండక్ట్ చేస్తున్నాం తెలంగాణ మొత్తానికి. ఫస్ట్ ట్రయల్ రన్ సిటీ నుంచి బయటకు వచ్చి ఒక ఫారెస్ట్లో, ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లోకల్ సపోర్ట్తో ప్లస్ మా స్పాన్సర్ సపోర్ట్తో ప్లస్ ఈ పోలీస్ డిపార్ట్మెంట్ సపోర్ట్తో ఒక రన్ చేయడం అంటే అంత ఈజీ కాదు యాక్చువల్గా. అంటే అది లేకుండా ఏం చేయలేము యాక్చువల్గా. వీళ్ళు ఉన్నారు కాబట్టి మేము చేయగలిగాం. ఇఫ్ ఎట్ ఆల్ వాళ్ళు ఎవరు సపోర్ట్ లేకపోతే మేము చేసి ఉండేవాళ్ళం కాదు. అలా స్టార్ట్ అయింది. ఫస్ట్ అసలు ఇక్కడ ఎలా ఒక రన్ కండక్ట్ చేద్దామని థాట్ వచ్చిన తర్వాత హరీష్ రెడ్డి అన్న ఒక అనుకున్నాడు. నేను వచ్చేసాను, ఇక్కడికి వచ్చేసి ఫుల్ రూట్ ఒకరికి ట్రై చేశాను. లోపలికి వెళ్ళిపోతే అనిపించింది ఓకే చేయొచ్చని. నేను అప్పుడు డిసైడ్ చేసుకున్నాను. 3 months ముందు ఇది పుట్టింది అనుకోండి. అట్లా మెల్లమెల్లగా మళ్ళీ సెకండ్ టైం వచ్చి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కలిసి మళ్ళీ ఒకసారి రూట్ ఎక్కించేసి అలా లాస్ట్ 3 weeks ముందు ఫైనల్ అయిపోయింది. అంటే రూట్ అంతా ఫైనల్ అయిపోయింది. తర్వాత ఎవ్రీ డిపార్ట్మెంట్ కలిసి అందరు సపోర్ట్తో ఈ ఈవెంట్ ఈరోజు వాతావరణం చాలా బాగుంది. యాక్చువల్గా నిన్నటి వరకు చాలా వర్షం, ఎవ్రీడే వర్షం పడుతుండే. ఈరోజు మార్నింగ్ నుండి మరి క్లియర్ అయిపోయింది. రూట్ కూడా చాలా బాగుండే. మొత్తం నేను కూడా పరిగెత్తాను వాళ్ళతో ఈరోజు ఒక లూప్ అంతా. ప్లస్ ఈ అన్న సపోర్ట్, ఈ ప్రొడక్షన్ మొత్తం ఈ అన్న సపోర్ట్ లేకపోతే ఈ ప్రొడక్షన్ కాకపోయేది. అన్న ప్లస్ ప్రీతం మన లోకల్ ఈ మొత్తం సాగ్ అంతా ఈ ప్రీతం అన్న చూసుకున్నాడు. ప్లస్ హరీష్ అన్న ఎవ్రీథింగ్ చూసుకున్నాడు. ప్లస్ డిపార్ట్మెంట్ కలెక్టర్ డిఎంహెచ్ఓ ఎవ్రీబడి ఈజ్ ఇన్వాల్వ్. మా సార్ ఏమో మన రమేష్ గారు కీర్ అది తెప్పించారు. అందరికి ఎండ్లో స్వీట్ మెమరీస్ చూపిస్తున్నారు. ప్లస్ వాలంటీర్స్ వాళ్ళు లేని అసలు వాలంటీర్స్ లేని అసలు ఏం జరగదు. వీళ్ళ సపోర్ట్ ఉండాలి, 100% ఉంటేనే జరుగుతుంది. థ్యాంక్ యూ. అనంతగిరి ట్రయల్ రన్ ఒక 1100 members రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. చాలామంది ఇక్కడ ఫస్ట్ టైం అనంతగిరి రావడం జరిగింది. అంటే మనకి హైదరాబాద్కి నియరెస్ట్ హిల్ స్టేషన్ అంటే అనంతగిరి. ఇక్కడ ఇది ఫారెస్ట్ అండ్ హిల్ మిక్స్ ఏరియా, చాలా ట్రెక్కీగా హిల్లీగా ఉంటుంది. క్లైమేట్ కూడా చాలా బాగుంటుంది. ఒకప్పుడు నిజాం ఇక్కడ టీబీ హాస్పిటల్ నిర్మించింది ఓన్లీ బికాస్ ఆఫ్ క్లైమేట్. ఇక్కడ క్లైమేట్తో హీల్ అయ్యే మెడిసిన్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ ఆ రోజుల్లోనే హాస్పిటల్ కట్టలేదు. అట్లాంటి ప్లేస్లో మనం రన్ జరుపుకోవడం చాలా అదృష్టకరం. ఎందుకంటే ఇక్కడ ఉన్న లోకల్ సపోర్ట్ కానీ, మన కలెక్టర్ గారే కానీ, ఫారెస్ట్ డిపార్ట్మెంటే కానీ, పోలీస్ డిపార్ట్మెంటే కానీ, మళ్ళీ ఇక్కడ ఉన్న లోకల్ యూతే కానీ అందరు సపోర్ట్తో ఎందుకంటే మనం హైదరాబాద్లో రన్ చేసుకోవడం చాలా ఈజీ. ఎందుకంటే రోడ్ పైన రన్ చేయడం. ఇక్కడ వచ్చి మనం కొండల్లో పరిగెత్తాలి. కొమ్మలు ఉంటాయి, చెట్లు ఉంటాయి, అసలు నడిచే ప్లేస్లు ఉంటాయి. కొన్ని అంతా రూట్ క్లియర్ చేసుకొని దాదాపు 3-4 months నుంచి చేస్తే కానీ ఈరోజు ఈ రన్ చేయగలిగినాం. అంటే మనం ఫస్ట్ ఎడిషన్ రన్ సక్సెస్ అనడానికి కారణం 1100 రిజిస్ట్రేషన్స్. దాని తర్వాత వాళ్ళకి కంటిన్యూస్ సాగ్ సపోర్ట్ ఇవ్వడం, ఏదైతే 6 stations సాగ్ సపోర్ట్ ఇవ్వడం. ఎందుకంటే లాస్ట్ రన్నర్ వరకు కూడా మనం మంచినీళ్ళు ఏదైనా బనానా ఇవ్వగలిగితేనే మనం ఈ రన్ సక్సెస్ అయినట్టు. కాబట్టి ఫుల్ సాగ్ సపోర్ట్ ఉంది. ప్లస్ వాలంటీర్స్ కూడా 1 day ముందే వచ్చి ఇక్కడ ఉండి వాళ్ళ సపోర్ట్ కూడా బ్యాక్ బోన్. వాలంటీర్స్ ఆర్ ద బ్యాక్ బోన్ ఫర్ దిస్ రన్. ఎందుకంటే మ్యాన్ పవర్ లేనిది ఈ రన్ నిర్వహించడం చాలా కష్టం. కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ రన్ సహకరించిన అందరికీ ధన్యవాదాలు పేరున. ఎందుకంటే రానున్న రోజుల్లో అనంతగిరి హిల్ రన్ అనేది ఒక ల్యాండ్ మార్క్ అయితే నువ్వు వెళ్ళావా అనే స్టేజ్ రన్నర్స్ మాట్లాడుకోవడం జరుగుతుంది. కాబట్టి పేరున అందరికీ ధన్యవాదాలు.